తెలుగు ప్రశ్నలు నమస్తే. ఒక బ్రేకింగ్ అందుతుంది. బ్రేకింగ్ వార్త ఏంటంటే శిరీష్ భరద్వాజ్ చిరంజీవి మాజీ అల్లుడు, శ్రీజ మాజీ భర్త అని చెప్పుకోవాలి. అతను అనారోగ్య కారణాలతో ఈరోజు ఏఐజీ హాస్పిటల్లో మరణించడం జరిగింది. అతను మరణానికి సంబంధించిన కారణాలను లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లము, అలానే ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో హార్ట్ అటాక్ రావడం జరిగిందని కూడా డాక్టర్లు చెప్తున్నారు. ఈ మరణ వార్త విన్న తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అందరూ కూడా ఒకసారి షాక్ గురయ్యడం జరిగింది. ఎందుకంటే శ్రీజ హస్బెండ్గా శిరీష్ భరద్వాజ్ ఫేమస్ అయ్యారు. 2007లో చిరంజీవి చిన్న కూతుర్ని ప్రేమ వివాహం చేసుకొని శిరీష్ భరద్వాజ్ ఒకసారి వార్తల్లో నిలవడం జరిగింది. వీడి వివాహం 2007లో ఆర్య సమాజ్లో జరగడం జరిగింది. ఆర్య సమాజ్లో ఆ పెళ్లి జరిగిన టైంలో అయితే ఈ తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి దాదాపు 50 సంవత్సరాలుగా తెలుగు ఇండస్ట్రీలో సెలబ్రిటీగా కొనసాగుతున్నారు. ఇప్పటికే ఆయన చరిష్మాని అయితే ఎవరు టచ్ చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడం అనేది ఒక సంచలనంగా మారింది. ఆ టైంలో 2007 టైంలో వివాహం జరిగిన తర్వాత 2014 టైంలో వాళ్ళు విడాకులు తీసుకోవడం జరిగింది. శ్రీజని పెళ్లి తర్వాత వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి భేదాభిప్రాయాలు కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు కావచ్చు, వాళ్ళిద్దరికి వచ్చినటువంటి తేడాల వల్ల కావచ్చు 2014లో అయితే విడాకులు తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒకనొక టైంలో శ్రీజ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి కంప్లైంట్ చేసిన సందర్భాలు అయితే మనం చూసాము. అదనపు కట్నం కోసము తనను వేధిస్తున్నాడని చెప్పేసి మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నానని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. వీళ్ళ వివాహం తర్వాత వీళ్ళిద్దరికి ఒక పాప ఉంది. ఆ పాప విడాకులు తీసుకున్న తర్వాత శ్రీజ దగ్గర పెరుగుతుంది. 2014లో ఎప్పుడైతే విడాకులు తీసుకుందో శ్రీజ, తర్వాత 2016లో కళ్యాణ్ని వివాహం చేసుకోవడం జరిగింది, రెండవ వివాహము. తర్వాత శిరీష్ భరద్వాజ్ కూడా రెండవ వివాహం చేసుకోవడం జరిగింది. హైదరాబాద్కు చెందినటువంటి విహానా అనే డాక్టర్ని అయితే శిరీష్ భరద్వాజ్ రెండవ వివాహం చేసుకోవడం జరిగింది. అతను కొంతకాలంగా పొలిటికల్గా కూడా యాక్టివ్గా ఉన్నారు. బీజేపీలో జాయిన్ అయ్యి పొలిటికల్గా తన కెరీర్ని అయితే స్టార్ట్ చేసుకుందాము అనుకున్న టైంలో అయితే శిరీష్ మరణ వార్త కొంత దిగ్భ్రాంతి గురి చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తి 2007కు ముందు ఎవరికి పబ్లిక్గా అంతగా ఫేమస్ అవ్వనటువంటి వ్యక్తి 2007లో ఎప్పుడైతే శ్రీజాని పెళ్లి చేసుకున్నాడో అప్పుడు చాలా ఉదంతాలు అయితే జరగడం జరిగింది. ఆ 2007లో శ్రీజ వివాహం చేసుకున్న టైంలో ఫ్యామిలీ పైన కూడా తను రివర్స్ కేసు పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ ద్వారా నాకు థ్రెటింగ్స్ ఉన్నాయని, మా బాబాయ్ చాలా అగ్రెసివ్, మా బాబాయ్ మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వడని చెప్పేసి కొన్ని కామెంట్లు కూడా చేయడం జరిగింది మీడియా ముందుకు వచ్చి. తర్వాత వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ ఫ్యామిలీకి దగ్గరైనటువంటి శ్రీజ రెండో పెళ్లి చేసుకుంది 2016లో. దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్య పుట్టినటువంటి పాప కూడా శ్రీజతోనే ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత శిరీష్ భరద్వాజ్ పొలిటికల్గా యాక్టివ్ అయ్యాడు. తను కూడా వివాహం చేసుకున్న తరుణంలో, తను లైఫ్ లీడ్ చేయాలనుకున్న తరుణంలో తను అనారోగ్య కారణంగా చనిపోవటం అనేది ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో చూసుకుంటే కరోనా తర్వాత ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్యంలో అయితే తీవ్రమైన మార్పులు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కరోనా తర్వాత కరోనా బారిన పడ్డ వాళ్ళు కానీ, కరోనా వ్యాక్సిన్ తీసుకున్నటువంటి వాళ్ళలో తరచుగా హార్ట్ అటాక్స్ సంబంధించినటువంటి సమస్యలు తలెత్తున్నాయని చెప్పేసి చాలామంది చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చాలామంది సెలబ్రిటీలు కూడా చనిపోయారని మనకి కొన్ని నివేదికలు కూడా చెప్తున్నాయి. పునీత్ రాజ్కుమార్ కావచ్చు, తమిళనాడులోకి సంబంధించినటువంటి కొంత సినిమా సెలబ్రిటీలు కావచ్చు, సడన్గా ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు సడన్గా అనారోగ్యానికి గురి కావటము, స్ట్రోకులు రావటము, మైల్డ్ స్ట్రోకులు రావటము, దాని తర్వాత మిగతా ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడటం అనేది తరచుగా మనం వింటూ ఉన్నాం. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో అనారోగ్య సమస్యలు అనేవి ఎటు నుంచి ఎప్పుడు ఎలా చుట్టుముడతాయో తెలియని పరిస్థితి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్త్ కాన్షియస్ ఉండాలని చెప్పి డాక్టర్ చెప్తున్నారు. అదేవిధంగా హెల్త్ సంబంధించిన చెకప్లు ప్రతి సంవత్సరం చేయించుకోవాలని చెప్పేసి డాక్టర్లు కూడా సజెషన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అది తీవ్ర స్థాయికి వచ్చే వరకు కూడా అది బయటపడిన పరిస్థితి, హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ ఉండటం వల్ల సడన్గా అది బయటపడటంతో చేదాటిపోయిన తర్వాత డాక్టర్లు కూడా ఏం చేయాలని పరిస్థితి అని చెప్పేసి డాక్టర్స్ సజెషన్ చేస్తున్నారు. ఇదే ఉదంతం కూడా శిరీష్ భరద్వాజ్ విషయంలో జరిగిందని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉన్నారు. తనకి గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్నప్పటికి కూడా గుర్తించడంలో కొంత లోపం జరిగింది. కొంత లేటుగా గుర్తించడం వల్ల లంగ్స్ సంబంధించిన ప్రాబ్లం కానీ, దాని తర్వాత ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం వల్ల శిరీష్ భరద్వాజ్ చనిపోయాడని చెప్పి డాక్టర్ చెప్తున్నారు. సో శిరీష్ భరద్వాజ్ యొక్క ఉదంతం కూడా చాలామందికి కొంత లెసన్ అయితే నేర్పే పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆరోగ్యం విషయంలోని అజాగ్రత్త వద్దనే విషయం అయితే మరొకసారి తేటతెల్లమైంది.